మీరు పీజేఆర్ గారు చనిపోయిన తర్వాత కేసీఆర్ ఇంటికి పోయి ఆ రోజు విష్ణు గాని విజయ గాని మరియు మరి బాల్య గాని కేసీఆర్ గారి అపాయింట్మెంట్ కోసం కూర్చుంటే గంటల తరబడి బయట కూర్చోబెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఇవాళ రాజకీయాల కోసం మళ్ళీ పీజేఆర్ ను వాడుకునే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు. ఇక ఉప ఎన్నికలు అనగానే ఇక్కడ చనిపోయింది కాబట్టి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకుండా ఉంటే బాగుంటుండే అనే ఒక ఆలోచన వచ్చింది. మీరు పీజేఆర్ చనిపోయినప్పుడు పోటీలో పెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్నటువంటి హైదరాబాద్ అంతా కూడా పీజేఆర్ చనిపోతే స్వచ్ఛందంగా పత్తి చేసి పీజేఆర్ సానుభూతి ప్రకటిస్తే మీరు ఆ సానుభూతిని కానీ దేన్ని కానీ పట్టించుకోకుండా ఆ రోజు ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి పరిస్థితి మీది. రామిరెడ్డి వెంకటరెడ్డి గారు పాలేరు చనిపోతే వారి మీద పోటీ పెట్టినటువంటి పరిస్థితి మీది. నారాయణ కృష్ణారెడ్డి గారు చనిపోతే అక్కడ పోటీ పెట్టినటువంటి పరిస్థితి మీది. అంటే మీరు ఎక్కడ ఎవరు చనిపోయినా మీ రాజకీయాల కోసం ఆ సెంటిమెంట్ పక్కన పెట్టేసి మీరు వాడుకున్నారు. ఆ రోజు ఏమనంటే జై తెలంగాణ అని చెప్పేసి తెలంగాణ కోసం అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ జెండా పట్టుకున్నారు. ఈ రోజు మాత్రం గోపినాథ్ గారు భార్యను, ఆమె యొక్క కన్నీళ్లను, ఆమెకు ఉన్నటువంటి బాధలు కూడా చివరికి మీరు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి మంచిది కాదు బీఆర్ఎస్ పార్టీ వరకు చెప్తా ఉన్నా.